చట్ట ప్రకారం చాలా ఉంటాయి సార్. ఇక్కడ చట్ట ప్రకారం అంటే మీరు చెప్పే చట్ట ప్రకారం వద్దు సార్. మీరు చెప్పే చట్ట ప్రకారం అంటే సర్టిఫికేట్లో పెట్టుకొని యేసు బొమ్మ ఇంట్లో పెట్టుకొని పూజలు చేసే వాళ్ళని పెట్టమన్నా మీరు చెప్పేది? చట్టపరం అంటే ఎట్లా సార్ మీరు చెప్పేది? రాష్ట్రంలో మీరు చూపించేటువంటి క్రైస్తవుల సంఖ్య ఎంత, సర్టిఫికేట్ లో చూపించే క్రైస్తవుల సంఖ్య ఎంత, పెట్టేటువంటి పథకాల సంఖ్య ఎంత, పాస్టర్లకు ఇచ్చేటువంటి సంతకాలు ఎంత? మరి ఇప్పుడు ఏ ప్రాతిపదికన చెప్పండి సార్. మీరు ఏ రాష్ట్రం ప్రాతిపదికన కమిటీలో ఆవిడని చేర్చారు? మీరు టెక్నికల్ పాయింట్లు చెప్పండి సార్. తెలంగాణ జనగణనలో ఒక క్రైస్తవుడు కూడా లేడని ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద. మరి క్రైస్తవులకి నిధులు ఎందుకు ఏ విధంగా ఇస్తున్న ప్రభుత్వం? ఒక క్రైస్తవులు కూడా లేని రాష్ట్రంలో మరి చర్చిలు ఎందుకు ఉంటున్నాయి? ఇక్కడ మరి చర్చిల్లో హిందువులు చర్చిల కమిటీలు వేస్తున్నారు. మీరు చట్ట ప్రకారంగా టెక్నికల్ గా మాట్లాడినప్పుడు మీరు ఇప్పుడు రండి ఆవిడున్న నివాస ప్రదేశానికి పోదాం, ఆవిడ ఇంటి దగ్గర పోదాం, ఆవిడ ఇంట్లో ఏం ప్రొఫెషన్ ఏమి పాటిస్తుంది, హిందుత్వం పిలవండి, నిరూపించమనండి. ఇప్పుడు మిగతా వాళ్ళ అలిగేషన్స్ రాకుండా గతంలో ధర్మరాజ స్వామి గుడి కమిటీలు వేసేటప్పుడు కూడా ఇటువంటి అలిగేషన్స్ వచ్చినప్పుడు దూరం పెట్టారు. మళ్ళీ ఈ రోజు ఇది పొలిటికల్ రాజకీయ ఒత్తిడి ధర్మం వేరు సార్. ఎవరు రాజకీయ అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ రాజకీయాలకి ఆలయాలు వేదిక కాకూడదు కదా. ఏం పొలిటికల్ పోస్టులు కాదు కదా. హిందూ దేవాలయాల్లో కమిటీల్లో హిందువులు మాత్రమే ఉండాలని చెప్పేసి దేవాదాయ చట్టం ఉండేటప్పుడు మీరు ఏ ప్రాతిపదికన కుందా శైలజ గారిని మీరు నియమించారు? హిందువుల్లో పెట్టింది అదే హిందువులను ఏ ప్రాతిపదికన తీసుకున్నారు? ఇప్పుడు మేము చెప్పాము, ఇప్పుడు రండి, మీరు మీ టీమ్ తో రండి, ఆమె దగ్గరకు పోదాం. అప్పుడైతే ఇంట్లో ఏమి ఆమె ప్రొఫెస్ చేస్తుందో చూద్దాం, ఏం పాటిస్తుందో, క్రిస్టియానిటీ పాటిస్తుందో చూద్దాం. శివాజీ సేన కానీ ధార్మిక సంస్థలన్నీ కూడా మీకు ఐక్య కార్యాచరణతో మీకు వినతి పత్రం ఇస్తున్నాయి. 24 గంటలు ఈ రోజు ఏదైతే ఇప్పుడు 1 గంట సమయం అవుతుందో రేపు 24 గంటల లోపల తొలగిస్తున్నాం అనేటువంటి ప్రకటన. అసలు ఆరోపణలు రావడం బాధాకరం సార్. మళ్ళీ దాని మీద మీరు విచారణ అంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నప్పుడు ఒకరి గురించి మాత్రం అలిగేషన్ చేస్తున్నాం అంటే మీరు ఆలోచన చేయండి. వాళ్ళే మాకు శత్రువులు కాదు ఎవరు కూడా. మేము ఏమంటున్నాం అంటే మేము చర్చి కమిటీలో హిందువులు మమ్మల్ని పెట్టమని మేము ఏదైతే అడగమో, లేకపోతే దర్గా కమిటీల్లో మసీదు కమిటీల్లో ఎలాగైతే హిందువులు ఉండకూడదని మేము కోరుకుంటామో, అలాగే హిందూ ఆలయాల్లో వేరే వాళ్ళు జోక్యం అవసరం లేదనేది మా వాదన. హిందూ ఆలయాలకి ఈరోజు మీరు పరిరక్షకులు. ఈరోజు ఎండోన్మెంట్ నమ్మి హిందువులు ఉన్నారు, కానీ ఎండోన్మెంట్ హిందువుల విశ్వాసాన్ని పదే గాయపరుస్తూ ఉంది. భూముల ఆలయాల పరిరక్షణలో విఫలం అవుతా ఉంది, ఆలయాల పవిత్రతను కాపాడలో విఫలం అవుతా ఉంది. ఆలయాల వస్తువులు బయట ఎత్తుకుపోయి అమ్ముకునే వాళ్ళందరినీ ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా పెడతా ఉన్నారు. మరి దీని పట్ల మీరు రాజకీయ నాయకులు మాట్లాడారు సార్. ఎండోమెంట్ వ్యవస్థ ఆలయాలపైన ఆధారపడి జీతాలు తీసుకున్నటువంటి వ్యవస్థ మీరు కాబట్టి దేవుడి విషయంలో భయంతో భక్తితో వ్యవహరించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. మిమ్మల్ని నమ్మి హిందువులు ఉన్నారు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సుదీర్ఘమైన విచారణ అవసరం లేదు సార్. ఇంటి దగ్గర వాళ్ళు ఎవరిని అడిగినా కానీ వాళ్ళు ఏమి క్రిస్టియానిటీని పాటిస్తున్నారా, హిందూ మతం పాటిస్తున్నారా చెప్తారు. నోటి మాటతో ఎవరైనా వచ్చి నోటి మాటతో హిందువులని చెప్పేసి వస్తే మీరు కమిటీలో తీసుకోవడానికి లేదు. హిందువులు అపోజ్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని తీసి పక్కన పడేసి ఎవరైతే హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారో, హిందూ ధర్మ పరిరక్షణలో ఉన్నారో వారిని మాత్రమే మీరు కమిటీలో పెట్టాలి. ఈ దేవస్థానం హిందువుల మీద నడుస్తూ ఉంది. ఏ కమిటీలో పెట్టకూడదు, ఉత్సవ కమిటీలో అసలు పెట్టకూడదు. ఏ కమిటీలో పెట్టకూడదు, ఉత్సవ కమిటీలో కానీ ఏ కమిటీలో కానీ అదర్ దాన్ హిందూస్ పెట్టకూడదు. అదర్ దాన్ హిందూ చూపించాలి. ఒక్కనే సార్, మీరు ఎవరైతే చెప్తున్నారో కుండా శైలజ గారు అనే ఆయన భర్త మల్లికార్జున్ గారు, ఇప్పుడు సెక్యులర్ గా అన్ని మతాలను గౌరవించడం మేము కూడా స్వాగతిస్తాం సార్. మా మతాన్ని మేము పూజిస్తాం, పరమతాలను గౌరవిస్తాం. కానీ ఈ విధంగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఒక హిందూ ప్రకటిస్తాడా అని అడుగుతున్నాం మిమ్మల్ని. చూడండి ఇక్కడ చూడండి, ఫోటో ఎవరో ఫ్లెక్స్ ఎవరో మీరే చూడండి. మరి ఎట్లా సార్ ఇది? ఆమె డైరెక్ట్ ఏ ఆధారాలతో చెప్తా ఉన్నారు మీరు? మేరీమాత ఉత్సవాల్లో ఊరేగింపుల్లో పాల్గొని ఉన్న ఫోటోలు కానుకల మాత అని చెప్పి ఉత్సవాలు జరుగుతుంది. కార్యక్రమంలో ఆమె ప్రతి ఆదివారం చర్చికి వెళ్తా ఉంది. ఆమె ఇంట్లో క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా మీరు ఆమె హిందూ అని సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇది బాధాకరంగా ఉంది. కేవలం సర్టిఫికేట్ లో హిందూ అన్నంత మాత్రం వాళ్ళు హిందువులు కాదు. చట్టంలో కూడా ఒక హూ ప్రొఫెస్ హిందూయిజం, ఎవరైతే హిందూయిజాన్ని పాటిస్తున్నారో వారు మాత్రమే కమిటీలో ఉండాలని క్లియర్గా ఉంది. మరి మీరు సర్టిఫికేట్లో ఉంది అని చెప్పి ఇప్పుడు పాటించకుండా ఉండంటే అది కుదరదు సార్. కాబట్టి మీరు ఇన్ని ఆధారాలు మేము చూపిస్తున్నప్పుడు మీరు రేపటిలోపు 24 గంటలలోపు మీరు నిర్ణయం తీసుకోండి. లేకపోతే ఉత్సవాలు జరిగే రోజునే మేము పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది న్యూస్ అవుతుంది. అది మాత్రం మీకు క్లియర్గా చెప్తా ఉన్నాం సార్. మంత్రి నారాయణ గారికి అన్నా తెలుసా ఈ విషయం? అది మనకు తెలియదు సార్. ఒకటండి, వారిని మన ప్రశ్న అడగబడలే. తెలుసా తెలీదా? మన ప్రశ్న అడగబడలే. ఇప్పుడు స్వామి గారు డౌట్ ఏంటంటే
ఎవరో ఒకరు ఈ కమిటీ మెంబర్లు నీ లిస్ట్ నిశ్చయకుండా ఇప్పుడు నన్ను అడిగారంటే మీరు అడుగుతున్నారు, నేనేం మాట్లాడదు. నన్ను అడిగారు ఏమంటే ఇస్తారా సార్? ఇప్పుడు చర్చి కాదమ్మా, హిందూ దేవాలయ సంస్థ. హిందూ దేవాలయాల సంస్థల్లోనే హిందువులనే పెట్టాలని అక్కర్లేదు. ఒక్క మాట చెప్పండి సార్. మీరు పెట్టుండేది ఎవరిని హిందువులని ఏ ప్రాతిపదికన తీసుకున్నారు మీరు? సరే, ఇప్పుడు గతంలో ధర్మరాజ స్వామి గుడి దగ్గర వచ్చేటప్పటికి ఆరోపణలు వచ్చినప్పటికీ ఒప్పుకోలేదుగా తీసేశారు కదా. మరి అలాంటి వ్యక్తిని మళ్ళీ ఇప్పుడు ఏ ప్రాతిపదికన మీరు పెట్టారు? గతంలో లేదు, ధర్మరాజ దీనికి స్వామి ఏమన్నా గుడి రాజకీయ అపోజ్ నాయకులు చేశారు. ఒత్తిడి ఏమన్నా ఉందా? గతంలో ధర్మరాజ స్వామి గుడి స్థానికులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ రోజు అబ్జెక్ట్ చేశారు. మేము ఒప్పుకోం సార్. మీరు ఎవరినైనా పెట్టండి సార్. ఇన్ని లక్షల మంది జనాభాలో ఇంతమంది ఉన్నారు సార్. ఇప్పుడు హిందూ రంగనాయక స్వామి సేవ చేసిన మీకు లేకపోతే చెప్పండి, మేము ఇస్తాం క్యాండిడేట్ని. పోస్ట్ చేద్దాం ఇప్పిండి సార్ మాకు కూడా. ఎట్లా సార్ ఇది? మీకు లేకపోతే మేము ఇస్తాము. అన్ని మతస్థులను పెట్టాల్సిన సార్, ఇది అగత్యం లేదు. మీకు సాధారణ వార్తలా కనపడదు సార్, కానీ లక్షల మంది గాయపడుతున్నారు, బాధపడుతున్నారు. పదే పదే పవిత్రతకు భంగం సార్, కలగదు. రేపటి లోపల కానీ మీరు నిర్ణయం తీసుకొని గత ప్రభుత్వంలో ఏ జరిగాయి సార్? రద్దుపరుస్తామని గత కానీ ప్రభుత్వంలో ఏ చేయకపోతే జరిగాయి? ఉత్సవాలు జరిగే తిరుమల టికెట్ల పైన జెరూసలేం టికెట్లు యాత్రలు చేశారు. గత ప్రభుత్వంలో ఏ జరిగాయి? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇటువంటి జరగకూడదని ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఈ ఉంది. విషయం మంత్రి నారాయణ గారికి తెలుసా? ప్రభుత్వం ఏ తప్పు చేయదు. మరి ప్రభుత్వంతో చేస్తున్నప్పుడు అధికార యంత్రాంగం ఈ లోపమా విషయం- లేకపోతే ఎవరి దృష్టికి? సార్, ఈ నిజంగా విషయం- మంత్రి గారి దృష్టిలో ఉందా ఇది? సార్, ఈ మంత్రి గారి విషయం- దృష్టిలో ఉండే జరుగుతుందా? సార్, ఈ విషయం మంత్రి నారాయణ గారికి తెలుసా? సార్ని అడిగాను, నాకైతే తెలుసు. అసలు మీకు తెలుసా తెలీదా? నీకు తెలీదు. పోనీ మీకైనా తెలుసా? మీకైనా తెలుసా? మరి మీకైనా తెలుసా? ఆమె క్రిస్టియన్ అని చెప్పేసి మీకైనా తెలుసా? మీరు లేదు, కమిటీలో ఉండే వాళ్ళు వచ్చే వాళ్ళని వాళ్ళు ఏమి చేస్తున్నారు అనే దాని గురించి ఆర్గ్యుమెంట్ కాదు సార్. మీకు విషయం చెప్తాం, మా బాధ చెప్తున్నాం. మీతో ఆర్గ్యుమెంట్ చేయడానికి రాలేదు మేము. ధర్మం అడుగుతున్నాం సార్. అవును. మీతో ఆర్గ్యుమెంట్ చేయడానికి రాలా. హిందూ ధర్మం, అవును సార్, అవును సార్, అవును హిందూ సార్. దేవాలయాలు. అవును సార్. మరి అలాంటప్పుడు ఇలాంటి వ్యక్తులు మీరు ఎలాగా ప్రోత్సహిస్తారు? హిందువే. కానీ హిందూ అని మీరు ఎలా చెప్తున్నారు? హిందూ అని మీరు ఎలా చెప్తున్నారు? ఇప్పుడు రండి, ఇప్పుడు మీ టీంతో రండి. సార్, కమిటీలో చాలా మంది ఉన్నారు. మేము ఎవరిని అబ్జెక్ట్ చేయాలి? ఈ ఇష్యూ ఒక నిమిషం 2 రోజుల నుంచి వైరల్ అవుతుంది. భారతదేశం అంతా జరుగుతుంది సార్. ఒక ఆంధ్రప్రదేశ్ నెల్లూరు కాదు. ఆమె గతంలో ఏ చర్చిలకు పోయింది, ఏ చర్చిలో ప్రార్థనలు చేసింది, వాళ్ళ పాస్టర్ ఏ ఉత్సవాలు చేస్తున్నది, ఏ ఉత్సవాలు చేస్తుంది అనే విషయం అయితే పూర్తిగా సమాజంలో నెల్లూరు జనాలకు అందరికీ తెలుసు. ఈ రోజు కొత్తగా దాన్ని ప్రూవ్ చేసి చెప్పాల్సిన పని అయితే లేదు. దీని విషయం మనం చెప్పేది ఏంటంటే ఎన్ని ఆర్గ్యుమెంట్ చేసినా ఏం చేసినా సార్ ఫైనల్ కంక్లూజన్ సార్, మేము నామకే వాస్తే ఇవ్వలేదు. కంక్లూజన్ అయితే ఏంద్రా అంటే ఆమె అన్యమతస్తురాలు, ఇది కన్ఫాము. ఆమె గతంలో ఏమేమి కార్యక్రమాల్లో పాల్గొన్నది ఏందనేది కూడా పూర్తి సమాచారం సమాజంలోకి వెళ్ళిపోయింది. ఈ రోజు మీరు దాన్ని ఎవరు కప్పి పెట్టాలన్నా ఆమె హిందూ అని సర్టిఫికేట్ ఇస్తున్నారు. అది బాధ కలుగుతుంది మాకు. ఆమె హిందూ అని మీరు సర్టిఫికేట్ ఇస్తున్నారు. సర్టిఫికేట్ పెట్టుకోనండి, లేకపోతే అట్లా సార్, ఇదేనా మీరు చెప్పేది? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. గంటల్లో కాపాడుకుందాం రంగనాథుడి పవిత్రతను. 24 గంటల్లో మీరు దాని మీద చర్యలు తీసుకోవాలా, దాని మీద స్పందన అనేది తెలియజేయాలా, పత్రికాముఖంగా ఏవైతే ఉన్నాయో దాని ప్రకటన తెలియజేయాలా. మీరు రాజకీయాల గురించో లేకపోతే మరొకటి ఆలోచిస్తే మాత్రం హిందువులు అయితే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. హిందూ సంఘాలు ఉపేక్షించేటువంటి ప్రసక్తి అయితే లేదు హిందూ ఆలయాల విషయంలో. సార్, రేపటి లోపల నిర్ణయం తీసుకోండి సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాపాడుకుందాం హిందూ ఆలయాల పవిత్రతను. కాపాడుకుందాం హిందూ ఆలయాల పవిత్రతను. కాపాడుకుందాం హిందూ ఆలయాల పవిత్రతను. కాపాడుకుందాం హిందూ. నశించాలి హిందూ వ్యతిరేక శక్తుల ఆగడాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై రంగా.